వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. దేవర పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా దాని మీద జరుగుతున్నంత చర్చ ఈ మధ్యకాలంలో ఏ ట్రైలర్ మీద జరగలేదని చెప్పాలి. సో ఎక్కువగా పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ సైడ్ దాని మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. సో ఎందుకింత దాని మీద ఎంత నెగిటివ్ రచ్చ ఎందుకు జరుగుతూ ఉంది? సో ఈ విషయం మీద మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్, అలాగే విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. సో అప్పాజీ గారు నమస్కారం అండి. నమస్తే యజ్ఞమూర్తి గారు, చాలా లేదు మీతో మాట్లాడి కలిసి. అవును, మనం కలిసి. సో ముందందుకు సంతోషం, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో దేవర సో అంటే చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా సోలోగా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. RRR అనేది మనకు తెలుసు అది ఎంత పెద్ద విజయం సాధించిందో. కాకపోతే క్రెడిట్ అనేది పంచుకోవాల్సి వచ్చింది. రామ్ చరణ్ తను అది ఒక మల్టీ స్టార్, రాజమౌళితో కూడా, రాజమౌళి ఆయన ఒక స్టార్ కాబట్టి సో దాన్ని అసలైన మల్టీ స్టార్ అనుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసే సినిమా ఏదైతే ఉందో మళ్ళీ గ్యాప్ తోటి వస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమా మనం చూస్తే కొరటాల శివ, సో తన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకే తను 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి 4 కూడా హిట్ లేదా బ్లాక్ బస్టర్స్. సో వాళ్ళ కెరీర్ అప్పటి వరకు చూసుకుంటే అన్నీ కూడా బిగ్గెస్ట్ గ్రాసర్స్. మిర్చి చూసుకుంటే ప్రభాస్కి బిగ్గెస్ట్ గ్రాసర్ అప్పటికే. శ్రీమంతుడు చూసుకుంటే మహేష్ బాబుకి. దాని తర్వాత జనతా గ్యారేజ్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి. మళ్ళీ భరత్ అనే చూసుకుంటే మళ్ళీ మహేష్కి. సో అప్పటికి అది బిగ్గెస్ట్ గ్రాసర్స్. అలాంటి ఆయన 5th ఫిలింకి వచ్చేటప్పటికి బోల్తా పడ్డాడు, ఆచార్య. సో అది మరీ ఘోరమైనటువంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది, అటు రామ్ చరణ్కి కానివ్వండి, ఇటు చిరంజీవి గారికి కానీ. అలాంటిదే దాని తర్వాత తీస్తున్న సినిమా కాబట్టి చాలా కసితోటి తీస్తున్నాడు అనేది వచ్చింది. సో మొత్తం ఆచార్యతో ఆయన ఏదైతే ఒక అపప్రథ మూట కట్టుకున్నాడో, ఒక చెత్త సినిమా తీశాడు అనేది దీంతో పోతుంది అనేది ఒక యాంగిల్. అయితే ఈ సినిమా చాలా కాపీగా కనిపిస్తూ ఉంది ఆచార్యకి, తనే తీసిన ఆచార్యకి. అలాగే మరికొన్నిటికి ఛత్రపతి, సీలో అండర్ వాటర్ సీక్వెన్స్ చూస్తే ఛత్రపతి గుర్తు వస్తుంది. అట్లాగే అక్కడ రైవల్రీ అని చూసుకుంటే బాహుబలి గుర్తు వస్తుంది. ఇట్లాంటివన్నీ అంటే అందులో కొంచెం ఇందులో కొంచెం పెట్టేసి చేసాడు అనేది తీవ్రమైనటువంటి ఒక ట్రోలింగ్ అనేది జరుగుతుంది. మీరేమంటారు? పైగా ఏంటంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య కూడా RRR వచ్చిన దగ్గర నుంచి ఒక వార్ జరుగుతుంది సోషల్ మీడియాలో. సో వాళ్ళు ఇప్పుడు ఈ దేవన్ని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అనేది ఒక విషయం ఒకటి నడుస్తుంది సోషల్ మీడియాలో. సో మీరేమంటారు మీ పరిశీలనలో? అవును, ఇందాక మీరు కొరటాల శివ గురించి చెప్పారు. మహేష్ బాబుతో 2 సినిమాలు. మహేష్ బాబు స్వయంగా స్టేజ్ మీద చెప్పాడు, మీ సూపర్ స్టార్కి 2 సార్లు కూడా కష్టంలో ఉన్నప్పుడు కొరటాల శివే హిట్స్ ఇచ్చాడని చెప్పి. శ్రీమంతుడికి ముందు మహేష్ బాబుకి వరుస ఫ్లాపులు. అవును. భరత్ అనే నేనికి ముందు శ్రీమంతుడికి దీనికి మధ్యలో ఫ్లాపులు అనుకుంటా. ఆయన స్వయంగా చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే ఒక 4 సినిమాలు పెద్ద హిట్లు అయ్యి ఒక సినిమా నిరాశపరిస్తే మొత్తం ఇంకా 4 సినిమాల తాలూకు క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు కదా? పైగా అవన్నీ కూడా అప్పటికి ఆ హీరోలకి బిగ్గెస్ట్. అసలు మిర్చితో మొత్తం మారిపోయింది కదా ప్రభాస్ మొత్తం. అంత ముందంతా కూడా తను డార్లింగ్ అని, మిస్టర్ పర్ఫెక్ట్ అని ఇలాంటి సాఫ్ట్ సినిమాలు చేసుకుండేది. ఒక్కసారి అంటే అప్పటికే అతనికి కొంచెం యాక్షన్ ఇమేజ్ ఉన్నా కూడా ఛత్రపతి ఇటువంటి సినిమాలతో దీంతో పీక్స్కి వెళ్ళింది. అవును. ఫస్ట్ సినిమా అది కూడా కొరటాల శివ ఫస్ట్ సినిమా ది బెస్ట్ సినిమాగా అతను మలచగలిగాడు. ఆ తర్వాత కూడా వరుసగా 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. ఆ 4 సినిమాలని పక్కన పెట్టి ఆచార్యతో కంపేర్ చేయడం అన్నది నిజానికి కొంత మనం హాస్యాస్పదంగానే చెప్పొచ్చు. ఇకపోతే ఈ మెగా ఫ్యాన్స్ వర్సెస్ యంగ్ టైగర్ ఫ్యాన్స్, మీరు అన్నట్టు RRR సినిమాతోటి దానికి బీజం పడింది. ఎందుకంటే ఎన్టీఆర్ని హనుమంతుడితో పోల్చడం, కొంచెం ఎన్టీఆర్కి ప్రయారిటీ కొంచెం తక్కువ ఇచ్చినట్టుగా అనిపించడం, అప్పటి నుంచే అది మొదలైంది. అప్పుడు పడిన బీజం అలా బహుశా పెరిగి పెద్దదయ్యి ఉంటుంది. అవును. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే నేను వ్యక్తిగా పర్సనల్గా నేను అనుకోవడం ఏంటంటే ఎన్టీఆర్తో రాజమౌళికి అప్పటికే 3 సినిమాల అనుబంధం. అవును. రాజమౌళితో ఎన్టీఆర్కి
3 సినిమాలు అనుభవం. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ. ఇది 4వ సినిమా. ఈ రామ్ చరణ్తో ఒకే ఒక సినిమా అప్పుడు, మగధీర ఒకటే. కాబట్టి ఎన్టీఆర్కి ఏమైనా కొంచెం ప్రయారిటీ ఇస్తే ఎన్టీఆర్ కొంచెం పక్షపాతంగా చేశాడు, ఎన్టీఆర్తో ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కువ అనుబంధం ఉండడం వల్ల చేశాడు అని అనుకుంటారేమోనని బహుశా తను అలా కొంత అండర్ ప్లే చేసి లాస్ట్లో హైలైట్ చేయాలని ఏదో అనుకుని ఉంటాడు. కానీ ఓవరాల్గా అక్కడ మీరు అన్నట్టు ఇందాక విజేంద్ర ప్రసాద్ గారు కూడా రామ్ చరణ్ని రాముడితో కంపేర్ చేయడం, ఎన్టీఆర్ని హనుమంతుడితో కంపేర్ చేయడం, దీనివల్ల ఎలివేషన్ కొంచెం రామ్ చరణ్కి వచ్చిందనే ఒక ఇది. హీరో అయితే అతను బంటు లాంటి క్యారెక్టర్ అన్న టైప్ లో వచ్చింది. దానివల్ల అవునవును, రాముడు హనుమంతుడేం తక్కువ ఇదేం కాదు కదా. అంటే రాముడికి సాధ్యం కానీ ఇది కూడా హనుమంతుడు చేశాడు కదా. మరి సీతని కనుగొనడంలో రాముడు నానా ఆపసోపాలు పడుతుంటే ఈ 1000 యోజనాలు గల సముద్రాన్ని లంఘించి అక్కడ యుద్ధంలో కూడా కీలక పాత్ర కదా హనుమంతుడిది. కాబట్టి హనుమంతుడిని మనం ఏమి తక్కువ చేయాల్సిన ఇది లేదు. కానీ ఆ పాత్ర చిత్రంలో కొంత ఎన్టీఆర్కి కొంత ఇది జరిగిందనే అభిప్రాయం మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉంది. కానీ ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మెగా ఫ్యాన్స్ దాడి చేస్తున్నారంటే నేను దాన్ని పెద్దగా ఏకీభవించను. అంటే కావాలని కొంతమంది ఎవరైనా పనిగట్టుకొని వీళ్ళిద్దరి మధ్య వైషమ్యాలు కొంత క్రియేట్ చేయడం కోసం అన్నట్టు చేయొచ్చు. లేదు సినిమాకి ప్రచారం కల్పించడం కోసం. అంటే రాజమౌళి చెప్తుంటాడు, విలన్ ఎంత గట్టిగా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడని. మన సినిమాల్లో కూడా అంతే కదా, విలన్ని బీభత్సంగా ఎలివేట్ చేసి వాడిని హీరో కొడితేనో చంపితేనో కదా హీరో ఎప్పుడు కొడతాడు తిరిగి ఎప్పుడు కొడతాడు హీరో అని ఎదురు. కాబట్టి దీనికి కూడా ఇటువంటి ట్రోలింగ్ కానీ లేకపోతే నెగిటివ్ పబ్లిసిటీ కానీ ఎంత ఎక్కువ చేస్తే ఈ సినిమాకి అంత మంచిది అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ అంటే అప్పుడు పడిన ఏదైతే మీరు చెప్పారో బేజం పడిందో దాన్ని వీళ్ళు ఇప్పుడు వాళ్ళ అంటే తమ ఎదుటి పక్షం హీరో సినిమా కనుక వస్తే విపరీతంగా నెగిటివ్గా ట్రోల్ చేయటం, వీలైనంత వరకు డీగ్రేడ్ చేయటం అనేది ఒక పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు దేవర సినిమాని వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే మెగా ఫ్యాన్స్ వీళ్ళు దానికి ఏమని రిప్లై ఇస్తున్నారు, మీది వస్తుంది గేమ్ చేంజర్ వస్తుంది కదా అప్పుడు మేము చూసుకుంటాం అని వాళ్ళు తిరిగి. అంటే ఈ సినిమాలు చూసేది కోట్లాది మంది ఉంటే ఇలా ట్రోల్ చేసేది వందల్లో మహా అయితే వేలల్లో, అంతే కదా. కాబట్టి ఇది ఒక సినిమా విజయాన్ని ప్రభావితం చేసే రేంజ్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. జస్ట్ ఫర్ డిస్కషన్. మనం చాలా సంవత్సరాల క్రితం ఒకసారి మనం వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఎవరో ఎన్ఆర్ఐ ఎక్కడ ఆస్ట్రేలియాలోనూ ఇంకో చోట ఎక్కడ కూర్చొని చిరంజీవి మీద ఒక వెబ్సైటు, బాలకృష్ణ మీద ఒక వెబ్సైట్, నెగిటివ్ వెబ్సైట్, రెండు అతనే రన్ చేయడం. చిరంజీవిని తిడుతూ అందులో పోస్టింగ్లు పెట్టడం, ఇందులో బాలకృష్ణని తిడుతూ వేటకారం చేస్తూ ఎద్దేవా చేస్తూ ఇక్కడ పోస్టులు పెట్టడం. ఇలాగ కట్ చేస్తే రెండు మెయింటైన్ చేస్తున్నాడు ఒకటే అని తెలిసింది. వీళ్ళు సీరియస్గా తీసుకొని అసలు ఎవడు వీడు ఈ చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు సీరియస్గా తీసుకొని దాన్ని తీగలాగితే కదిలిన డొంక ఏంటంటే వాడు ఒక్కడే. అంటే ఇవన్నీ రెచ్చగొట్టడం, ఇటు చిరంజీవి ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం, ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం, ఇద్దరి మధ్య ఇది చేసి వాడు లబ్ధి పొందాలని చూడడం. అదే అలాగే అంటే అలా చేస్తున్నారని మనం చెప్పలేం. కానీ సోషల్ మీడియాలో ఏదైనా ఎక్కువగా జరిగేది ట్రోలింగ్ ఇదే కదా, అంతా కూడా అంతే కదా. అంటే ఏమీ లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేయాలని చేసే ప్రయత్నమే కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు చేస్తున్న ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియా అనేది అందుకే కదా కీలకం అయిపోయింది. సో అందువల్ల దీన్ని పెద్దగా మనం మరీ ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అదే, మీకు ఏమనిపించింది? అంటే సిమిలారిటీస్ ఏమైనా కనిపించినాయా ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు? అంటే మనం వెతికితే ప్రతి దాంట్లో కూడా సిమిలారిటీ అనేది ఉంటుంది. ఇన్ని వేల సినిమాలు వచ్చిన తర్వాత సిమిలారిటీ అనేది లేకుండా మనం సినిమా తీయడం అనేది అసలు అసాధ్యం. కొత్తగా మనం అసలు సిమిలారిటీ అనేది కనబడకుండా సినిమా తీస్తే కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి ఎంతో కొంత అది ఫెమిలియారిటీ లేకుండా మనం మొత్తం కొత్తగా సినిమా తీస్తే కూడా జనాలు ఆమోదించరు. కాబట్టి మనం వెతికితే ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత సిమిలారిటీ ఉంటుంది. మన చాలామంది పెద్ద పెద్ద రైటర్స్ చెప్తారు కదా, మనకున్న కథలో 8-10 ఉంటాయి. ఆ కథలనే మనం తిప్పి మనం
చూపించాలి. కథ కంటే కూడా కథనం అనేది ఇప్పుడు రాజమౌళి గత కొన్నాళ్ళు ఏం చేస్తున్నాడు, ముందే కథ చెప్పేస్తున్నాడు. నాకు తెలిసి రేపు మహేష్ బాబు సినిమా సంబంధించింది కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది కథ అని చెప్పేసి దాని గురించి రకరకాల కథనాలు వస్తుంటాయి. ఆయన దాని నుంచి ఏమైనా కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాడేమో నాకు అనిపిస్తుంటది. RRR కూడా అదే చేశాడు కదా, అల్లు చెప్పేశాడు. దాని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది, అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలా తీసుకొచ్చాడు ఏంటి అది. కాబట్టి అంటే కలిగించడం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి మొన్న ఇంద్ర సినిమా రిలీజ్ అయింది, గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది, విపరీతంగా మురారి సినిమా, కృష్ణవంశీ మురారి సినిమా మహేష్ బాబుది రిలీజ్ అయింది. విపరీతంగా ఎందుకు చూశారు? కథ కోసమా? చూడని పాటల, వినని పాటల, తెలియని కదా. గ్రాస్ పరంగా చూసుకుంటే 9 కోట్లు వచ్చింది మురారికి. ఎందుకని అంటే మనం కావాలంటే జస్ట్ ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూడొచ్చు, కంప్యూటర్లో చూడొచ్చు, ఇప్పటికి చూసుంటారు. అంటే ఇది ఒక థియేటర్లో చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది ఎలా ఇంట్రెస్టింగ్గా ఉందా లేదన్నది ఇంపార్టెంట్ తప్ప కొత్త కథ నువ్వు చెప్పాలి, ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎక్కడ జరిగిన కథ నువ్వు చెప్పాలనే లేదు. తెలిసిన కథ అయినా కాకపోతే 4K రిజల్యూషన్లో సినిమా అది. అక్కడ ఏంటంటే ఇప్పుడు మనం పల్లెటూరులో చూస్తుంటే చిన్న చిన్న అమ్మవార్లు ఉంటారండి, నూకాలమ్మ ఉంటారు. సంవత్సరం మొత్తం మీద 364 రోజులు ఎవరు దారింటి పోయేటప్పుడు ఏమైనా దండం పెట్టుకుంటారేమో కానీ పెద్దగా పట్టించుకోరు. కానీ సంవత్సరంలో ఒక రోజు ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు వచ్చేస్తారు. నేను చూస్తే ఉత్తరాంధ్రాలో పర్టికులర్గా వాళ్ళకి సంక్రాంతి, ఈ వినాయక చవితి, దసరా అవి కూడా పెద్దగా చేసుకోరు. ఈ పండుగలో ఈ నూకాలమ్మ పండుగ కలిసి ఊరంతా వచ్చేస్తుంది, అదొక జాతరలాగా. అది ఇప్పుడు సినిమా కూడా అంతేనండి. జనాల మధ్యలో ఒక 1000 మంది, ఇప్పుడు మన ఇంట్లో హోమ్ థియేటర్లో పెట్టుకొని చూస్తే ఏముంటుంది మజా కదా. అంతే. సినిమా ఎవరైనా సినిమా బాగుందంటే సరదాగా బాగుందంట కదా చూద్దామని ఫ్యామిలీ, అది కూడా ఫ్యామిలీతో కలిసి చూస్తే చిన్న ఎంజాయ్మెంట్. ఒక్కడే చూస్తే ఒక సినిమా ఏముంటుంది, చాలా బాగుంది, మంచి బ్రహ్మాండం జోగు వచ్చింది, వాడే నవ్వుకోవాలి, బాగాలేదు వాడే విసుక్కోవాలి, అంతే. షేర్ చేసుకోవడానికి లేకుండా చూసే ఇది సినిమాకి బ్రహ్మాండంగా వర్తిస్తుంది కదా. ఇప్పుడు మన ఇంట్లో ఇడ్లీ చేసుకుంటే 5 రూపాయలు 10 రూపాయలు అయిపోద్దండి. బయటికి వెళ్ళి తింటే ఏకంగా 150 రూపాయలు 200 రూపాయలు ఒక ప్లేట్కి తీసుకుంటాడు. అయినా సరే ఎందుకు మనం హోటల్కి వెళ్ళి తింటాం? అదొక అనుభూతి. హోటల్కి వెళ్ళి వారానికో లేదంటే 10 రోజులకో నెల రోజులకో వెళ్ళి సరదా ఉంటుంది అది అంతే తప్ప ఫీల్ కోసం. అది సినిమా అనేది కూడా అంతేనండి. ఇప్పుడు చాలామంది ఇంక థియేటర్లో మరుగైపోతాయి, కనుమరుగైపోతాయి, అన్ని ఫంక్షన్ హాల్స్ అయిపోతాయి, మాల్స్ అయిపోతాయి అంటారు. ఏం అవ్వదు కదా, రూపాంతరం చెందుతుంది సినిమా. సింగిల్ స్క్రీన్ నుంచి రేపు మల్టీప్లెక్స్కి వస్తుంది అంతే కదా. కాబట్టి కథ పరంగా చాలా కొత్తగా ఉండాలని ఏం కోరుకోరండి. చూస్తున్నాను, కాకపోతే బోర్ కొట్టకూడదు, నష్టం ఉండకూడదు అంతే. వీళ్ళు ఎలాగూ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్స్ ఫోన్లో చూస్తేనో లేదా చిన్న కంప్యూటర్లో చూస్తే ఏముంటుంది? మీరు బాహుబలి సినిమా మామూలుగా ఫోన్లో చూస్తే అని మజా వస్తుందా? RRR సినిమా, ఈవెన్ కేజీఎఫ్ సినిమా మామూలుగా చూడండి ఏముంటుంది? అసలు మొబైల్లో చూసినా కిక్కే రాదు. కాబట్టి ఇది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే దానికోసమే కదా. ఇప్పుడు ఇంత పెద్ద తారాగణం, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వీళ్ళందరినీ తీసుకుని ఇంత పెద్ద క్యాన్వాస్లో సినిమా తీయడం అనేది దానికోసమే కదా, ఒక కొత్త అనుభూతిని అందించాలనే ఇది. కాబట్టి ఇది ఈ సీన్ అందులో దానికి రిఫరెన్స్, ఈ సీన్ అలాగ ఉంది అనే దానికి పెద్ద ఆశ్చర్యలానే ఉంది. ఈవెన్ అందులో పూజా హెగ్డేకి ఎలాంటి కాస్ట్యూమ్ ఉందో జాన్వీ కపూర్ కాస్ట్యూమ్ అలాగే కనిపిస్తుంది. తర్వాత అక్కడ సోను సూద్ ఎట్లా ఉన్నాడో, మేకప్ ఎలా ఉందో ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ మేకప్ అలాగే ఉంది, హెయిర్ స్టైల్ అలాగే ఉంది. అని నిజంగా కొంత అందులో వాస్తవం ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఈవెన్ బాహుబలి సినిమా కూడా మనం చూసాం అటువంటివి రిఫరెన్స్లు. ఇప్పుడు రమ్యకృష్ణ ఇలా ఎత్తుకునేదాన్ని ఏదో ఇంగ్లీష్ సినిమా దాన్ని తీసుకొచ్చి చూపించారు. దీనికి అన్నిటి కాదు, ఎప్పుడో వడ్డాది పాప, ఎప్పుడో వడ్డాది పాప స్వాతి ముఖ చిత్రం కూడా వచ్చిందని చెప్పి అప్పట్లోనే వచ్చింది. ఈ లెక్కన ఏది అంటే తెలుగు నుంచి వాళ్ళు తీసారా ఉంటుంది ఏదో ఉండదు అది. కాబట్టి ఇప్పుడు ఈవెన్ మనం చూసాం బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి 2 రోజులు ఫ్లాప్ టాక్ కదా. అది ట్రోలింగ్ జరిగింది దాని మీద. ప్రభాస్ శివలింగాన్ని మోసే సీన్ పోస్టర్ని జండు బాంబు పెట్టి డిజాస్టర్ అని డిక్లేర్ చేశారు. ఏమైంది? అవును
కాబట్టి సినిమా రిలీజ్ ఆయన అయ్యి అదే జెండు బామ్ దాన్ని మోస్తున్నట్టుగా. అంటే సినిమాకి వెళ్ళాలంటే మీరు జెండు బాంబు పట్టుకొని వెళ్ళాలి వెళ్ళండి. అనే రేంజ్లో దాన్ని క్రిటిసైజ్ చేశారు, ట్రోలింగ్ చేశారు. మరి ఏమైనా ఆపగలిగారు ఆ విజయాన్ని? అదే కాబట్టి ఇది రిఫరెన్స్లు ఇవన్నీ కొంతమేరకు జస్ట్ ఒక 1%, 2% అలాగే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయేమో, కానీ ఫైనల్గా థియేటర్లో చూసినప్పుడు ఆడియన్స్, ఓవరాల్గా ఆడియన్స్, మనం కూడా లిమిటెడ్గా మనం చూసి ప్రివ్యూల్లో, నాకు మొన్న మన రేడియో వెంకటేశ్వర గారితో మాట్లాడేటప్పుడు ప్రేమాభిషేకం సినిమా ప్రివ్యూ వేశారంట. వేసేసి వీళ్ళందరూ సినిమా చూసి అమ్మ ఏంటి ఆ పాటలు అయ్యి చెడదుబ్బేడు దాసనారంట అనుకుంటూ వచ్చేసారంట. సినిమా అదే బ్లాక్ బస్టర్. ఎట్లా అయింది అసలు? ఎంత ఇప్పుడు శేఖర్ కమ్ముల అప్పటికి మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టేసి ఈవెన్ అడవి రాముడి రికార్డులు కూడా ఇండస్ట్రీ హిట్ అది ప్రేమాభిషేకం. మరి ఈవెన్ మనం ఈ శేఖర్ కమ్ముల చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆనంద్ సినిమాని 50 సార్లు పైగా ప్రసాద్ ల్యాబ్లో వేసాడు, ½ సెంచరీ దాటిపోయింది, అర్ధ శతదినోత్సవం జరుపుకుంది ఈ సినిమా అని చెప్పి రిలీజ్ కాకముందే. తర్వాత డి సినిమా కూడా చాలా రోజులు ఆగిపోయి సంవత్సరాల తరబడి ఆగింది. అది ఆగిన తర్వాత విడుదలే సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి ఇవన్నీ మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అంతే, ప్రేక్షకులకు నచ్చిందా లేదా వాళ్ళకి అంతే వాళ్ళని కట్టుబడేసిందా లేదా, అది బోర్ కొట్టకుండా ఉందా లేదా, ఎవరు జడ్జ్ చేయలేరు. అది అంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా అంతవరకేనండి. ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అంటే లాజికల్ గీజులు కూడా ఏమి అది అంతే. అంటే సినిమా అంటేనే ఇది చెప్తారు కదా, లాజిక్ ఎండ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యే మ్యాజిక్ సినిమా అని చెప్పి. కాబట్టి సినిమాలో పెద్ద లాజిక్స్ అవి కూడా అంటే మరీ ఘోరంగా ఉంటే మనం రిజెక్ట్ చేస్తారు తప్ప ఆడియన్స్. మామూలుగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 100 మందినో లేదంటే 10 మందిని కొట్టడం అనేది నిజ జీవితంలో సాధ్యం కాదు కదా. అక్కడ ఎలా ఉండాలి, అక్కడ జరుగుతున్న అన్యాయానికి ఆ హీరో వచ్చి దాన్ని ఆఫ్ చేయాలనే ఇది అక్కడ కలిగించాలి. ఇంటెన్షన్ అనేది ఉండదు. కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక అపార్ట్మెంట్ పై నుంచి ఇంకొక అపార్ట్మెంట్కి బండి మీద వెళ్ళి అక్కడ జరిగే ఒక దీన్ని ఆఫ్ చేస్తాడంట. ఎవరు అమ్మాయిని రేప్ చేస్తుంటేనో చంపేస్తుంటేనో ఆఫ్ చేస్తాడు. మామూలుగా అపార్ట్మెంట్లో బైక్ ఏంటి, అపార్ట్మెంట్ మీద నుంచి ఇంకో అపార్ట్మెంట్కి దూకడం ఏంటి, కానీ అక్కడ ఏంటి, అక్కడ జరుగుతున్న అత్యాచారాన్ని ఆపాలి, ఎవరో ఒకరు వచ్చి ఆపాలని చెప్పి ఆడియన్స్ బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ లాజిక్లు ఏవి పట్టించుకోరు. అంతే కదా. సో ఇక్కడ ఈ సినిమా కూడా అదే వర్తిస్తుంది. రేపు సినిమా ఓవరాల్గా చూసేటప్పుడు బాగుందా లేదా, అంతే, ఎంటర్టైన్ చేసిందా లేదా, చూస్తున్నంతసేపు ఎంటర్టైన్ అయ్యామా లేదా, మనం జేబులో ఉన్న ఫోను మీదకి మనం చెయ్యి వెళ్లకుండా చూస్తే సినిమా హిట్, లేదు పదే మనం ఫోన్ తీసుకొని చూసుకున్నామంటే ఫట్.